పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని, మొక్కల పెంపకంతోనే భవిష్యత్తు తరాలు బాగుంటాయని ఎమ్మెల్యే సింధూరారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలోని ఎద్దులకొండలో కలెక్టర్ చేతన్, ఎమ్మెల్యే సింధూర అధికారులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూర మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటి సంరక్షించాలని, అడవుల్ని సంరక్షించుకోవడం ద్వారా జీవ వైవిధ్యం బాగుంటుందని అన్నారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని, మొక్కల పెంపకాన్ని బాధ్యతగా భావించాలన్నారు. ఉన్న అడవుల్ని సంరక్షించుకోవడమే కాకుండా జిల్లాలో మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కష్టపడినప్పుడు ఇది కరిగేసి సార్ సార్ కొంచెం నా సైడ్ మన లాస్ట్ టైం చేసిందమ్మా ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగ పరుస్తానని చేస్తున్నాము. ఇవాళ మనమందరం ఇక్కడ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే చేసుకోవడానికి ఇవాళ అసెంబ్లీ 1972లో వరల్డ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఇయర్ మెయిన్ మోటో ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించి చాలా వరకు మన కంట్రీని కానీ గ్రీన్ స్టేట్గా, గ్రీన్ కంట్రీగా మార్చుకోవాలనేదే ఒక ఉద్దేశం. అందరూ దాంట్లో పాల్గొంటే తప్ప అది ఒకరు చేసే పని కాదు. ప్లాంట్ మోటివ్స్, ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించుకోండి. అందరూ సేఫ్గా ఒక మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక బ్యూటిఫుల్ కంట్రీని, బ్యూటిఫుల్ వరల్డ్ని అప్పచెప్పే బాధ్యత మన అందరిది ఉంది. కాబట్టి అందరూ వాళ్ళ వంతు సాయం చేయాలి.